రెండు ఉంటాయి. ఒకటి ఇండియా తరపున పంపించేది, గవర్నమెంట్ పంపించేది, ఒకటి ఫారెన్ ఫిల్మ్స్ లో వెళ్తుంది, కేటగిరీలోకి వెళ్తుంది. అక్కడ డైరెక్ట్ కేటగిరీస్ లో బెస్ట్ ఫిల్మ్ కానీ, బెస్ట్ డైరెక్టర్ కానీ, బెస్ట్ ఆర్టిస్ట్ కానీ, బెస్ట్ యాక్టర్ కానీ అనుకున్నాయి ఇండిపెండెంట్ గా పార్టిసిపేట్ చేయాలి. అలాగే మన త్రిబుల్ ఆర్ ఏం చేశారంటే, రాజమౌళి గారు ఇంతకుముందు చదివారు బాగా. బాహుబలి వెళ్ళేటప్పటికి, ఇంటర్నేషనల్ గా వెళ్ళేటప్పటికి ఆయనకి ఒక ఐడియా వచ్చింది ఏం చేద్దాం అని. సో బడ్జెట్ కూడా ఉంది. సో ప్లస్ సినిమా అమెరికాలో ఏంటి, ఆస్కార్ కి ఏమున్నాయి. ఇంతకుముందు కమల్ హాసన్ గారు ట్రై చేశారన్నారు మురళి గారు. కమల్ హాసన్ గారు ట్రై చేసేటప్పుడు ఇంత నాలెడ్జ్ లేదు. కమల్ హాసన్ గారు ఏంటి బెస్ట్ ఫిల్మ్ తయారు చేశారు, ఇండియాలో బెస్ట్ ఫిల్మ్ అనుకున్నారు, ఆస్కార్ కి ఇలాంటి సినిమాలు వస్తున్నాయి కాబట్టి అలాంటి కథలు అని చెప్పి పంపించారు. కానీ అక్కడ జ్యూరీ కాదు కదా, ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ జ్యూరీ చూడదు సినిమా. 4000 5000 మెంబర్స్ ఉంటారు ఓటర్స్. ఆ ఓట్లు డిఫరెంట్ ప్లేసెస్ లో ఉంటారు. వాళ్ళు సినిమా చూడాలి, వాళ్ళ వరకు రీచ్ అవ్వాలి అంటే అందరికీ షోలు వేయాలి, లేదు ఇంగ్లీష్ లో రిలీజ్ అవ్వాలి. నెంబర్ ఆఫ్ థియేటర్స్ ఒక పర్టికులర్ ఇది ఉంటుంది, అన్ని థియేటర్స్ లో అక్కడ రిలీజ్ అవ్వాలి అమెరికాలో. సో ఏ లాంగ్వేజ్ అయినా సో ఇంగ్లీషే రిలీజ్ అవ్వాలి. మన తెలుగు వాళ్ళు తెలుగు సినిమాని అక్కడ చూస్తే ఎంతమంది చూస్తారు, మన తెలుగు ఎన్ఆర్ఎల్ చూస్తారు, ఇండియన్ సినిమా హిందీ చూస్తే ఎన్ఆర్ఎల్ చూస్తారు. కానీ ఇంగ్లీష్ పాపులేషన్ కూడా చూడాలి అంటే ఇంగ్లీష్ లో ఉండాలి. సో ఆ అడ్వాంటేజ్ మనకి లేదు. అప్పుడు కమల్ హాసన్ గారికి అది అర్థం కాక కమల్ హాసన్ గారు ఏం చెప్పేవారు, వెళ్ళాను పైరవీ చేసుకోవాలి. ఏజెన్సీస్ ఉంటాయి, ఆ ఏజెన్సీని టచ్ చేసి ఏజెన్సీస్ తో మాట్లాడి షోలు ఏర్పాటు చేసుకోవాలి. ఒక్కొక్క షో కాస్ట్ అవుతుంది రఫ్ గా. ఇప్పుడు త్రిబుల్-ఆర్ ఎక్స్పీరియన్స్ మనకి ఏమి 100 to 150 కోట్లు ఖర్చు అవుతుంది, ఖర్చు పెట్టారు. సో ఈ లెవెల్లో కోట్లు పెడితే మన బడ్జెట్ సినిమాలు వస్తున్నాయి. సినిమాని ప్రదర్శించడానికి ఖర్చు పెట్టారు. సినిమాని ప్రదర్శించాలి, అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఇన్వైట్ చేయాలి, అక్కడ ఉన్న ఓటర్స్ ఎవరో తెలుసుకుని ఏజెన్సీకి ఇవ్వాలి. ఒక ఏజెన్సీకి ఇస్తే ఆ ఏజెన్సీ ఏం చేస్తుంది అంటే, ఇంతమంది ఓటర్స్ ఉన్నారు, ఓటర్లందరికీ సినిమాని పంపించాలి, లేకపోతే వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి సినిమా చూపించాలి. ఆ ఖర్చులే, అలాంటి ఖర్చు 100 crores వరకు వెళ్ళింది మనకి తెలుగు రూపాయి, ఇండియన్ రూపీస్ లో. అంత ఖర్చు పెట్టి చూసే మన వాళ్ళు ఎంతవరకు బేర్ చేయగలరు. కానీ త్రిబుల్-ఆర్కి ఏంటంటే రాజమౌళి గారు ట్రై చేశారు. ట్రై చేస్తే 3 కేటగిరీలు 4 కేటగిరీలో సబ్మిట్ చేస్తే యాక్సెప్ట్ అవ్వలేదు. నామినేషన్ ఒక్క దాంట్లోనే వచ్చింది, సాంగ్ వచ్చింది బెస్ట్ ఇది. సో ఆర్టిస్ట్ రాలేదు. సో ఇది చిన్న ప్రాసెస్, కొంచెం టఫ్ ప్రాసెస్ ఆస్కార్. కానీ అమెరికన్ ఫిల్మ్స్ కి అటువంటి ఇబ్బంది ఎందుకు ఉండదంటే లాంగ్వేజ్ ప్రాబ్లం లేదు కాబట్టి, అంతేనా? నెంబర్ ఆఫ్ థియేటర్స్ అక్కడ రిలీజ్ అవుతుంది. అక్కడ ఉన్న అకాడమీలో ఉన్న 4000 5000 ఓటర్ ఉన్న వాళ్ళందరూ ఆ సినిమాలు చూస్తారు. సో సో ఈ ఇబ్బంది ఉంది అనేది కనిపిస్తా ఉంది మురళి గారు. అవునవును, ఇబ్బంది ఏంటంటే ఇండియన్ సినిమాలో మన లిమిట్స్ పట్టి తీస్తూ ఉంటారు. అవి వరల్డ్లో రిలీజ్ అయ్యి అవన్నీ అందరూ చూడాలి చేయాలి అంటే పెద్ద ప్రాసెస్. దాన్ని డబ్బింగ్ చేసిన లాంగ్వేజ్తో కొంచెం అందరూ కనెక్ట్ కావాలి. ఈ పాయింట్ వాళ్ళకి నచ్చుద్దో లేదో తెలియదు. చాలా కారణాలు ఉంటాయి అందులో, చెప్పడానికి ఏముంది. కమిటీని మెంబర్స్ని మెప్పించాలి, కొన్ని రూల్స్ ఉన్నాయి. మన ఆస్కార్లో ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, షార్ట్ ఫిలిము, కాస్ట్యూమ్స్ ఇలా ఉండాలి, కథ ఇలా ఉండాలి అనే ఒక 23 రూల్సే నేను చూశాను ఇందాక. ఆ రూల్స్ బట్టి ఈ సినిమాని బేరీజ్ వేస్తారు అనేది. ఒక థియేటర్లో రిలీజ్ అయి ఉండాలి, రిలీజ్ అయిన తర్వాత ఎంతమంది దాన్ని చూశారనేది దాన్ని కూడా కేటగిరీగా వాళ్ళు కలెక్ట్ చేయడం, దాని సబ్జెక్టు ఉంటుందన్నమాట. అలాగే 23 కేటగిరీలు చెందిన అవార్డ్స్లో మన ఇండియన్